పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎవరి మాట వినకపోతే ఎలా? కేసీఆర్ కుంగిపోయారని బయట టాక్. పార్టీపై గులాబీ బాస్ పట్టు కోల్పోయారట. కుటుంబ బంధంలో చిక్కుకున్నట్లే కనిపిస్తుందట. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ బంధంలో చిక్కుకున్నట్లే కనిపిస్తుంది. తన రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే తనకు రాజకీయంగా ఇబ్బందులు పెడుతుందా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కేసీఆర్ వెళ్లారని అనుకోవాలి. ఎందుకంటే కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసినంత మాత్రాన కవిత చేసిన ఆరోపణలు పార్టీని బాగా డ్యామేజ్ చేశాయి. ఒకప్పుడు చాణక్యుడిగా వ్యూహాలను రచించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కనీసం తన కుటుంబ సభ్యులను కంట్రోల్ చేయలేకపోతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పేగమందంతోనే ఆయన కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. మిగిలిన నేతలను పార్టీకి పంపించిన కేసీఆర్ కవిత విషయంలో ఒక అడుగు వెనక్కి వేసినట్లు అవుతుంది. నిజానికి ఇకపై ఏం జరిగే ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్దే విజయాన్ని భావించే తాను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ తన పట్ల ఆదరణ, ఇమేజ్ చెక్కు చెదరలేదని నమ్మారు. కానీ కవిత ఇష్యూస్తో ఆ నమ్మకం సడలిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరొకవైపు కుటుంబపరంగా పార్టీలో తలెత్తిన విభేదాలు కేసీఆర్ను మరింత కుంగదీస్తున్నాయని అనుకోవాలి. ఈ ఘటన కేవలం కుటుంబంతో సరిపోతుందన్నది ఆయనకు తెలుసు. భవిష్యత్తులో నేతలు ఎవరూ తనను కేర్ చేయరన్న విషయమో ఆయనకు అర్థమైంది. పార్టీపై పట్టు చేజారిపోతున్నట్లే కనిపిస్తుంది. కఠిన నిర్ణయం తీసుకోలేక, చూస్తూ ఉండలేక ఫామ్ హౌస్లోనే గులాబీ బాస్ మదన పడుతున్నారు. తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆటోమేటిక్గా తన వైపునకు మల్లుతుందని, విజయం తథ్యమని భావించారు. అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా దూరంగా ఉన్నారు. కానీ కల్వకుంట్ల కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడంలో ఉన్న ఇమేజ్ అంతా ఒకసారిగా పడిపోయింది. హరీష్ రావు, సంతోష్ రావుల కన్నా కేసీఆర్కి ఈ విషయంలో ఎక్కువ చెడ్డ పేరు వచ్చిందని చెప్పాలి. కల్వకుంట్ల కవితను తొలినాలలో కంట్రోల్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండకపోవచ్చని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. శృతి మించిపోయే వరకు వేచి ఉండడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, దీని నుంచి బయటపడడం ఇక కష్టమేనని అంటున్నారు. నిజానికి కవిత ఆరోపించినట్లుగా కేసీఆర్ ఎవరి మాట వినరు. ఎవరో చెప్తే ఆయన తన నిర్ణయాన్ని అమలుపరిచే రకం కాదు. తనకంటూ ఓ ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారమే కేసీఆర్ వెళ్తారు. హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, జగదీష్ రెడ్డి కానీ ఆయన నిర్ణయాలను అమలుపరిచేవారే. అంతే తప్ప ఆయనను ప్రభావం చేసే శక్తి ఎవరికి లేదు. అందుకే కవిత చేసిన వ్యాఖ్యలో ఆయనను ఎవరో ఒకరు మభ్యపెడుతున్నారు కానీ, లోబర్చుకున్నారని కానీ తెలంగాణ సమాజం భావించే పరిస్థితి ఉండదు. రక్తపు చుక్క పడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ రక్త సంబంధంతో ఇప్పుడు తన పార్టీకే ముప్పు తెచ్చుకున్నారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.